సార్ నమస్కారం సార్. నమస్తే అండి. సార్ ఆగస్టు 14న రజనీకాంత్ గారి 'కూలీ' అండ్ 'వార్ 2' సినిమా రిలీజ్‌కైతే సిద్ధంగా ఉన్నాయి. సో, ఈ సినిమాలకు సంబంధించి ఒక డిబేట్ అయితే సోషల్ మీడియాలో విపరీతంగా నడుస్తున్నాయి. అంటే ఏ సినిమా పైన ఎక్స్‌పెక్టేషన్స్ ఎక్కువగా ఉన్నాయని చెప్పేసి. అయితే ఎక్కువగా మేజర్‌గా 'వార్ 2' పైకి కనిపించినప్పటికీ 'కూలీ' సినిమా కూడా సైలెంట్‌గా ఆ సినిమా కోసం వెయిట్ చేస్తున్న ఆడియన్స్ ఎక్కువ మందే ఉన్నట్టుగా పోస్టులు చూస్తే అర్థమైపోతుంది సార్. అంటే 'వార్ 2' ఏమో ఎన్టీఆర్ గారి కోసం, 'కూలీ' ఏమో సినిమా కోసం అన్నట్టుగా మారిపోయింది. మరి మీరేం చెప్తారు సార్ ఈ సినిమాకి అంటే సంబంధించి? ఇంకొక చర్చ కూడా ఉంది 2 సినిమాల మీద. హ్మ్. అంటే హిందీ బెల్ట్‌లో ఈ సినిమా కోసం ఎక్కువ చూస్తున్నారు 'కూలీ' కోసం. హ్మ్. 'కూలీకి' సంబంధించినటువంటి వెరిఫికేషన్స్ అక్కడ ఎక్కువ జరుగుతున్నాయి. కంపారిటివ్‌గా 'వార్ 2'తో పోలిస్తే. అయితే సౌత్ ఇండియన్ మార్కెట్‌లో 'వార్ 2' ప్రభావమే కనిపిస్తోంది కంపారిటివ్‌గా అని అంటున్నారు. ఓకే. అయితే దీనికి రీజన్ ఏమై ఉండొచ్చు? వాళ్ళ టార్గెట్ ఇదే. హ్మ్. అంటే వాళ్ళు సౌత్ ఇండియన్ మార్కెట్‌ని టార్గెట్ చేసి తీసిన సినిమా ఇది. ఆర్గానిక్‌గా ఎలాగో వాళ్ళకి హిందీ మార్కెట్ ఉంటుంది. 'యష్‌రాజ్' ఫిల్మ్స్‌కుండే ఆ కల్ట్ ఫ్యాన్స్ ఉంటారు. అలాగే 'హృతిక్ రోషన్' అభిమానులు, ఆ సందోహము, ఆ గొడవ నడిచిపోతుంది. అలాగే ఎన్టీఆర్ ఇమేజ్ అక్కడ కూడా యాడ్ అవుతుంది. ఓకే. అక్కడ యాడ్ అవుతుంది. ఇక్కడేమో ఎన్టీఆర్ ఇమేజ్‌కి 'హృతిక్ రోషన్' కాంబినేషన్ అనేది యాడ్ అవుతుంది. అందుకని ఇక్కడ ఎక్కువ హడావిడి కనిపిస్తోంది 'వార్ 2'కి. అక్కడ కనిపించట్లేదు కానీ దాని ప్రభావం ఉంది. ఓకే. దాని ప్రభావం ఉంది. అయితే ఈ సినిమాని ప్రమోట్ చేస్తున్నారు 'కూలీని'. హ్మ్. ఎందుకు ప్రమోట్ చేస్తున్నారు? ఇదేమో సౌత్ నుంచి వెళ్తున్న సినిమా. హ్మ్. అదేమో నార్త్ నుంచి సౌత్‌కి వస్తున్న సినిమా. ఓకే. అందుకని వీళ్ళ టార్గెట్ హిందీ మార్కెట్. హిందీ మార్కెట్‌ని గెలవాలి అనే ఉద్దేశంతో ఎక్కువ అక్కడ ప్రమోషన్ యాక్టివిటీ చేస్తున్నారు వీళ్ళు. రకరకాల పద్ధతుల్లో సోషల్ మీడియాలోనే ప్రమోట్ చేస్తున్నారు. హ్మ్. ఇంకా దీనికి సంబంధించినటువంటి ప్రమోషనల్ ఈవెంట్స్ జరగాలి. జరిగే లోపే దీనికి సంబంధించి రకరకాల పద్ధతుల్లో ప్రచారం చేస్తున్నారు. అతనికి ఆ వ్యూహ పన్నటంలో డైరెక్టర్ గారు సిద్ధహస్తుడు. 'కూలీ' సినిమా లోకేష్ డైరెక్టర్ కనకరాజు. లోకేష్ కనకరాజు. అదే చేస్తున్నాడు ఆయన. రజనీకాంత్ అక్కడ నోన్ ఫేసే. హ్మ్. రజనీకాంత్‌ని కొత్తగా హిందీ మార్కెట్‌కి పరిచయం చేయక్కర్లేదు. నాగార్జునకు కూడా కొంత హిందీ మార్కెట్ మీద అవగాహన ఉంది. తనకు తెలుసు అక్కడ. హ్మ్. నోన్ ఫేసే అది కూడా. అవును. కాబట్టి వాళ్ళిద్దరి మీద కొంత బిజినెస్ చేయొచ్చు. దానికి యాడ్ చేస్తూ 'అమీర్ ఖాన్' ఉన్నాడు సినిమాలో అని ఒక హడావిడి నడుస్తోంది ఇప్పుడు. అవును. అతను ఫోటో పెట్టి ప్రమోట్ చేస్తున్నారు. కానీ ఉన్నాడా లేదా అనేది కన్‌ఫ్యూజనే. ఉన్నారు సార్. పోస్టర్ ఉన్నాడు రిలీజ్ చేశారు. అనేది చెప్తున్నారు. హ్మ్. ఇప్పుడు 'అమీర్ ఖాన్‌ని' యాడ్ చేయటం కూడా మార్కెట్ వ్యూహంలో భాగమే. కాబట్టి 'అమీర్ ఖాన్‌ని' యాడ్ చేయటం ద్వారా ఒక బజ్ క్రియేట్ అవుతుందక్కడ. ఎంత చేసినప్పటికీ అది సౌత్ ఇండియా నుంచి వెడుతున్న సినిమాగానే దానికి ఒక ముద్ర ఉంది. అందుకని వాళ్ళు కాన్షియస్‌నెస్ ఎక్కువ పెట్టి అక్కడ కొడుతున్నారు. అందుకని వీళ్ళు చేస్తున్న హడావిడి ఎక్కువ కనిపించడం వలన 'వార్ 2'కి అంత జరగట్లేదు అనే అభిప్రాయం అక్కడి నుంచి జనరేట్ అవుతోంది. హ్మ్. కానీ ఇక్కడికొచ్చేసరికి ఈ సినిమాకే ఎక్కువ బజ్ ఉంది అనేది కనిపిస్తోంది వాస్తవంగా. అది వాళ్ళు అంగీకరిస్తున్నారు. 'వార్ 2'కి ఎక్కువ ఉంది ఇక్కడ ఇన్‌ఫ్లుయెన్స్ సౌత్‌లో అంటే, రజనీకాంత్, నాగార్జున ప్రభావాన్ని మించి ఎన్టీఆర్ ప్రభావం ఉంది అవును. అనేది అర్థమవుతోంది. ఇప్పుడు గతంలో 'దేవర' సినిమా ఇక్కడ పెర్ఫార్మ్ చేసింది కానీ హిందీ మార్కెట్‌లో చేసింది తక్కువే. ఇన్ టోటల్ వరల్డ్ కలెక్షన్స్ అన్నీ కలిపితే 500 కోట్లు అనే పోస్ట్ వేశారు. అది అందులో కొంత కోత వేసినప్పటికీ కనీసం 400 కోట్ల మార్కెట్ అయితే ఉంది తనకి. ఆ మేరకు ఇక్కడ నడిస్తే 'హృతిక్ రోషన్', ఎన్టీఆర్ కలిసినటువంటి సినిమాగా హిందీ బెల్ట్‌లో దానికి వచ్చేది యాడ్ అవుతుంది. ఈ లెక్కల ప్రకారం చూసినా కానీ 'కూలీ' కంటే 'వార్ 2'కే ఎడ్జ్ ఉండే అవకాశం కనిపిస్తోంది. ఓకే. ప్రస్తుతానికి జరుగుతున్న ప్రచార ధోరణి ప్రకారం మాత్రమే హిందీ మార్కెట్‌లో ఈ హడావిడి కనిపిస్తోంది. కేవలం హడావిడి మాత్రమే. హ్మ్. రేపు సినిమా రిలీజ్ అయిన తర్వాత అది కంటెంట్ బెటర్‌గా ఉంటే, ఆడియన్స్ కనెక్ట్ అయితే అది కూడా డబ్బులు కలెక్ట్ చేస్తుంది. అప్పుడు కలెక్షన్స్‌లో పోటీ పడతాయి 2 సినిమాలు. హ్మ్. ఇక్కడ కాన్షియస్‌గా 'హృతిక్ రోషన్' నెగెటివ్ రోల్ చేస్తున్నాడు. ఎన్టీఆర్ పాజిటివ్ రోల్ చేస్తున్నాడు అనేది అర్థమవుతోంది క్లియర్‌గా టైటిల్‌ని చూస్తే. హ్మ్. ఆ ప్రకారం 'హృతిక్ రోషన్‌ని' ఆ క్యారెక్టర్‌లో చూడటానికి ఇష్టపడేటువంటి జనాలు అక్కడ చూసేస్తారు ఆ సినిమాని. ఎన్టీఆర్‌ని ఈ తరహా క్యారెక్టర్‌లో చూడాలనుకునే జనాలు అక్కడ యాడ్ అవుతారు. ఇక్కడేమో రెండూ నడుస్తాయి. రెండూ నడుస్తాయి కాబట్టి ఇది డెఫినెట్‌గా పెద్ద పెద్ద వసూళ్ళే. ఇది పెద్ద వ్యూహమే. హ్మ్.
అంటే కింది మార్కెట్లని పట్టుకోవడం ద్వారా పెద్ద విజయాలు సాధించవచ్చు అని చాలా కాలం క్రితమే బాలీవుడ్కి అర్థమైంది, కానీ ఆచరణలో పెట్టడం ఇప్పుడు సాధ్యం అవుతుంది వాళ్ళకి. ఇది మొదలవుతుంది, ఈ సినిమా సక్సెస్తో ట్రెండ్ మొదలవుతుంది. ట్రెండ్ మొదలై చాలామంది బాలీవుడ్ ప్రొడ్యూసర్లు ఒక లోకల్ హీరో, ఒక తమిళ హీరోనో లేకపోతే తెలుగు హీరోనో తన సినిమాలో ఇంకొక బాలీవుడ్ హీరోతో మిక్స్ చేసి వీళ్ళకు కూడా ఆ స్థాయిని ఇచ్చి సినిమాలు చేసేటువంటి ఛాన్సెస్ ఉన్నాయి. ఈ వార్ 2 సక్సెస్ మీద సౌత్ ఇండియన్ హీరోల ప్రమోషనల్ యాక్టివిటీ ఉంది. అందుకని ఇది డెఫినెట్గా ఎడ్జ్ తీసుకుంటుంది అనుకుంటున్నాను నేను. ఈ కనిపిస్తున్న హడావిడి, ప్రస్తుతం నడుస్తున్న చర్చ కేవలం ఉత్తరంలో అంటే నార్త్లో జరుగుతున్నటువంటి కూలీ తాలూకా హడావిడి మీద చర్చ తప్ప, ఆ హడావిడి ఎందుకు చేస్తున్నారు అనే లోతుల్లోకి వెళ్తే మళ్ళీ వార్ 2కి ఎడ్జ్ ఉందనే విషయం అర్థమవుతుంది అక్కడ కూడా. అందుకని ఇన్ టోటల్ వార్ 2 అనేది ఎడ్జ్ తీసుకునే ఛాన్స్ ఉంది కంపేర్ టు కూలీతో పోలిస్తే. రెండు సినిమాల్లో కలెక్షన్స్ విషయానికి వచ్చేసరికి 1000 కోట్ల టార్గెట్ పెట్టుకున్నట్టుగా కనిపిస్తుంది. అంటే తమిళ ఇండస్ట్రీ నుంచి ఫస్ట్ సినిమా 1000 కోట్లు కలెక్ట్ చేసేది ఇదే అవుతుందని కూడా వాళ్ళు కూడా ఆశిస్తున్నారు. మరి రెండిట్లో ఏదన్నా కలెక్ట్ చేసే అవకాశం అంటే వార్ 2 టార్గెట్ 1000 కోట్లు కాదు, వీళ్ళు పుష్పాన్ని టార్గెట్ చేస్తున్నారు. అది వర్కౌట్ అవ్వాలని అనుకుంటున్నారు. అవుతుందా కాదా, కనీసం ఆ మేరకు రీచ్ అయినా చాలు. ఇతని మార్కెట్, ఇతని కెపాసిటీ పెరుగుతుంది, ఎన్టీఆర్ కెపాసిటీ. దాని మీద ఫర్దర్ బిజినెస్ ఆధారపడి ఉంటుంది. ఇప్పుడు అతను వరుసగా సినిమాలు చేస్తున్నాడు. దీని తర్వాత ప్రశాంత్ నీల్ సినిమా ఉంది, దేవర పార్ట్ 2 ఉంది, అది కాకుండా త్రివిక్రమ్ సినిమా ఉంది. ఇలా దాదాపు 4-5 ప్రాజెక్ట్స్ ఆన్లో ఇప్పుడు కనిపిస్తున్నాయి విజిబుల్గా. డిస్కషన్ స్టేజ్లో ఉన్న ప్రాజెక్టులు 1-2 కనిపిస్తున్నాయి. అందుకని ఎన్టీఆర్ ప్రస్తుతం చాలా టైట్గా నడుస్తోంది షెడ్యూల్. ఇప్పుడు ప్రశాంత్ నీల్తో చేసే సినిమాకి కూడా ఇంకొక పార్ట్ ఉండొచ్చు అంటున్నారు. సో అది యాడ్ అవుతుంది దీనికి. ఇలా చేసుకుంటూ వెళ్ళే క్రమంలో ఇప్పుడు త్రివిక్రమ్తో చేసే సినిమా ఎలా రూపొందుతుందో క్లారిటీ లేదు, ఇంకా మొదలవుతుంది త్వరలో అంటున్నారు. ఈ లోపల ఆయన ఇంకో సినిమా చేస్తున్నాడు. ఈయన అది కంప్లీట్ చేసుకుని రావాలి. చేసుకుని ఇంకా ఇక్కడ ఇంకొక సినిమా చేయాల్సి ఉంది. అంటే దేవర 2 కూడా పట్టాలెక్కే ఛాన్స్ ఉంది. అందుకని ప్రస్తుతం ఆ హడావిడిలో ఉన్నాడు ఆయన. 5 సినిమాల హడావిడిలో ఉన్నాడు ఎన్టీఆర్. కాబట్టి వాళ్ళ పద్ధతిలో చూస్తే ఎటు చూసినా కానీ వీళ్ళకి బజ్ అయితే ఉంది. బజ్ మాత్రమే కాదు, సౌత్ ఇండియన్ మార్కెట్ నుంచి ఇతను పెద్ద షేరే తీసుకుంటాడు ఎన్టీఆర్. ఓకే సార్, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.